నమస్కరిస్తూ ఈ యొక్క వేదిక మీద ఉన్న త్రిశాలు సదా గారు, సత్యం గారు, సతీష్ గారు, అలాగే ప్రమోద గారికి, ఇన్ని రోజుల పాటు మీ అందరికీ శిక్షణ ఇచ్చినటువంటి కోచెస్, మీ గురువులకి, ఇంట్లో ఉన్నటువంటి టీవీని, సెల్ ఫోన్ని, అమ్మని అన్నీ వదిలేసేసి, ఫ్రెండ్స్ని వదిలేసేసి ఇంతకాలం ఇక్కడ సాధకులుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. ఎవరు ఒక్కరిద్దరు తప్పిస్తే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా నాకన్నా చిన్నవాళ్ళే కాబట్టి వయసులో మీ అందరికీ కూడా ఆశీస్సులు. నేను ఎందుకంటే ఇప్పుడు సమయం కూడా బాగా సమయాతీతం అయింది. మీలో చాలామంది ఉదయం నుంచి కష్టపడుతూనే ఉన్నారు, కొన్ని రోజులుగా కష్టపడుతున్నారు, ఇవాళ మరీ ఎక్కువ శ్రమ పడ్డారు. మీ యొక్క భోజన సమయం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి నాకు సమయం అంతా మాట్లాడాలంటే సమయం చెప్పలేదు వాళ్ళు. అందువల్ల నాకు నేనే నిర్ధారించుకొని కొంతే సమయం పెట్టుకొని మాట్లాడుతున్నాను. మీకు ఫస్ట్ నేను ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక అమ్మ నాన్న ఇద్దరు బగ్గీలో వస్తున్నారట, గుర్రపు బగ్గీలో వస్తుంటే వాళ్ళతో కూడా వాళ్ళ బాబు 4 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు గుర్రం బండి తోలుతున్నటువంటి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి నెత్తి మీద తలపాగా పెట్టుకొని, చేతిలో చర్నాకోలా పెట్టుకొని, ఒక మంచి రంగుల డ్రెస్ వేసుకొని గుర్రం బండిని నడిపిస్తుంటే గుర్రాలు అతను చెప్పినట్టే పరిగిస్తూ ఉన్నాయి. అతను ఎటువైపు తీసుకెళ్తే అటు వెళ్తూ ఉన్నాయి. అంటే అతను చాలా ఆశ్చర్యం అనిపించింది. 2 గుర్రాల బండి అది. ఆశ్చర్యం చూస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు అడిగారు, నాన్న నువ్వు పెద్ద అయితే ఏమవుతావురా అని. పిల్లాడు తడుముకోకుండా, నాన్న నేను ఈ జట్కా నడిపేవాడిని అవుతాను అన్నాడు. ఎవరు నేను జట్కా అంటే గుర్రపు బండి నడిపేవాడిని అవుతాను అన్నాడు. అనేసరికి వాళ్ళ నాన్నకు కోపం వచ్చింది. మన ఇళ్ళలో నాన్నకు కోపం వస్తే ముందు ఎవరు అరుస్తారు? సరే, కరెక్ట్గా చెప్పారు మీరంతా, అమ్మను అరుస్తారు. వెంటనే వాళ్ళ అమ్మ కేసు చూసి, చూసావా నీ కొడుకు, నేనేదో వీడిని చాలా పెద్దవాడిని తయారు చేద్దాం అనుకున్నాను, కానీ గుర్రపు బండి నడిపేవాడు అవుతాడట. మీరందరూ దృష్టి పెట్టండి, వాళ్ళందరూ ఎలాగ ఇక్కడికి వస్తారు. నిన్ను చాలా పెద్దవాడిని చేయాలని నేను అనుకుంటే నువ్వు గుర్రపు బండి నడుపుతున్నావు. శ్రీ రాజేంద్ర గారికి స్వాగతం అండి. నువ్వు నీ కుమారుడు గుర్రపు బండి నడుపుతాడంట, చూసావని గట్టిగా అరిచాడు. పాపం అమ్మ ఏం మాట్లాడకుండా ఊరుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్రపు బండి దిగి ఆ పెద్ద హాల్లోకి వచ్చారు. పెద్ద హాల్లోకి వచ్చేసరికి హాల్లో ఇంట్లో ఎదురుగా గోడ మీద భగవద్గీత బోధిస్తున్నటువంటి కృష్ణుడి యొక్క ఫోటో ఉంది. ఈ భగవద్గీత బోధిస్తున్న కృష్ణుడు ఫోటో దగ్గర తీసుకెళ్లి, అర్జునుడు ఉంటాడు కదా అందులో కూడా, తీసుకెళ్లి కృష్ణుడిని చూపించి, నాన్న ఇతను చూసావా, ఇతను కూడా నెత్తి మీద కిరీటం ఉంది, నెమలిపించ ఉంది, చేతిలో చర్నాకోలా ఉంది, అతను కూడా రథాన్ని ఎక్కి ఉన్నాడు, రథం నడిపిస్తున్నాడు. అతను ఎందుకని రథం నడిపిస్తున్నాడు, ఈ పని కోసం నడిపిస్తున్నాడు, అతను ఈ పని చేశాడు, ఇవన్నీ చెప్పింది కుమారుడికి. అప్పుడు అడిగింది కొడుకు, నాన్న నువ్వు పెద్ద అయితే ఏమవుతారా? తడువుకోకుండా ఏం చెప్పాడు, అమ్మ నేను ఈ రథం నడిపేవాడిని అవుతాను అన్నాడు. ఆ రథం నడిపేటువంటి ఆ పిల్లవాడు ఎవరనేది మీకు తర్వాత చెప్తాను. అతను ఏం చేశాడు, ఎక్కడ చేశాడు చెప్తాను. అదే పిల్లవాడు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత అతనికి దాదాపు 30 సంవత్సరాలు, 28 సంవత్సరాల వయసులో ఒకసారి గంగా నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. పడవ దాటి వెళ్ళాలి అవతల వైపుకి అని. ఎదురుగా ఇంకొక స్వామి వస్తున్నాడు. ఆ స్వామి ఇతన్ని చూసి అడిగాడు, ఎందుకు ఈయన ఎప్పుడు కూడా ఇతను దేశమంతా ప్రపంచమంతా ఓ స్వామి అంటూ ఉంటారు, నాకు ఆయనకు పెద్ద తేడా ఉంది, నేను కాషాయం కట్టుకున్నాను, ఆయన కాషాయం కట్టుకునే ఉన్నాడని చెప్పి ఆ వచ్చినటువంటి కొత్త స్వామి అనుకొని నెమ్మదికి ఇతని దగ్గరకు వచ్చి అడిగాడు, ఇప్పుడు మీకు పేరు చెప్పక తప్పట్లేదు నేను, మీరు వివేకానంద కదా అంటే అవును అన్నాడు. ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నారు అని అడిగాడు. నేను గంగానది ఒడ్డు దాటి అవతలకు వెళ్ళాలి, పడవ కోసం నిలబడి ఉన్నాడు. అప్పుడు ఈ స్వామి, కొత్త స్వామి అంటాడు కదా, ఓహో మీకు నీళ్ళ మీద నడవడం కూడా రాదా, చూడండి నేను నీళ్ళ మీద నడుస్తాను, నడిచి అవతలకి వెళ్ళేసి మళ్ళీ వస్తాను చూడండి అని చెప్పేసి గబగబా నీళ్ళ మీద నడుచుకొని అవతలకి వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు. వచ్చి స్వామి వివేకానంద ఎదురుగా నిలబడి, ప్రపంచం అంతా మిమ్మల్ని పెద్ద గొప్ప అంటారు, మీకు నీళ్ళ మీద నడవడం కూడా రాలేదు, నేను చూసారా చిటికలు నడిచి వచ్చాను అన్నాడు.
పాపం స్వామీజీ ఏమీ మాట్లాడలేదు, నవ్వుతూ ఊరుకున్నాడు. తర్వాత పడవ వచ్చింది, ఇద్దరు కలిసి నది దాటి అవతలికి వెళ్ళారు. స్వామి 6 పైసలు, ఆ రోజులు అణ అంటే 6 పైసలు అన్నమాట. అణా తీసి పడవ వాడికి ఇచ్చాడు 6 పైసలు. తర్వాత ఇతను కూడా 6 పైసలు ఇచ్చిన తర్వాత స్వామీజీ అప్పుడు అడిగాడు పక్కన ఉన్న అతన్ని, మీరు ఈ నీళ్ళ మీద నడవడం అనేది ఎప్పటి నుంచి నేర్చుకున్నారు, ఎంతకాలం నేర్చుకున్నారు? 25 సంవత్సరాలు నా జీవితంలో సమయాన్ని వెచ్చించి కష్టపడి ఈ విద్య నేర్చుకున్నానని చాలా గర్వంగా చెప్పాడు. అప్పుడు స్వామీజీ అన్నారు, నేను 6 పైసలు ఇచ్చి నది దాటాను, పాపం మీరు 25 సంవత్సరాల జీవితాన్ని వెచ్చించారు. ఈ 25 సంవత్సరాల్లో నేనేమిటి, నా దేశం ఏమిటి, నా ధర్మం ఏమిటి, నా సంస్కృతి ఏమిటి, నా దేశంలో పుట్టిన యోగులు ఎవరు, నా దేశంలో పుట్టిన విజ్ఞానులు ఎవరు, తపస్సులు ఏం చేశారు, రామాయణ మహాభారతాలు ఏంటి, అందులో ఉన్నటువంటి విశేషమైన క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళందరూ ఏం చేశారు, ఈ సమాజము ఈ దేశం ప్రపంచం ముందే గురుస్థానంలో ఎందుకుండింది, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా దోచుకోవడానికి ఈ దేశానికి ఈ స్వర్ణ గర్భ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఈ వేదభూమి దగ్గరికి ఎందుకు వచ్చారు, ఈ కర్మభూమి దగ్గరికి ఎందుకు వచ్చారు, ఈ విషయాన్ని నేను 25 సంవత్సరాలు నేర్చుకున్నాను చెప్పేసి వెళ్ళిపోయాడు స్వామీజీ. అప్పుడు అతనికి ఒక్కసారి కళ్ళు కిందకు వచ్చాయి. 25 సంవత్సరాల జీవితాన్ని పణంగా పెట్టి నీళ్ల మీద నడవడం నేర్చుకున్నాను, ఈ దేశ భవిష్యత్తును రాసే స్థితికి వెళ్ళాడు స్వామీజీ. ఆ స్వామి ఏ పిల్లవాడైతే ఆ రోజు అమ్మా నేను ఈ కృష్ణుడు లాంటి జట్కా బండిని అవుతా అన్నాడో అటువంటి ఆ వ్యక్తి ఆ తర్వాత ప్రపంచ దేశంలో చికాగోలో జరిగినటువంటి విశ్వమత మహాసభల్లో భారతదేశం ఒక గంగిరెద్దు లాంటిది, భారతదేశంలో ప్రజలంతా అమాయకులు, మూర్ఖులు, వాళ్ళకేమీ తెలియదు, వాళ్ళకి కల్చర్ అనేది తెలియదు, అటువంటి వాళ్ళకి బట్టలు కట్టుకోవడం సరిగ్గా రాదు, అలాంటి వాళ్ళ బిడ్డలు కడుపులో ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి గంగలో పడేస్తారు, అటువంటి దేశం అని చెప్పేసి భారతదేశాన్ని అందరూ మాట్లాడుతున్న సమయంలో ఈ వివేకానందుడు లేచి నిలబడి ఇచ్చినటువంటి ప్రసంగానికి అక్కడ ఉన్నటువంటి వివిధ మతాలకు సంబంధించిన పెద్దలందరి హృదయాల్లో ఒకటే మాట వచ్చింది, మాకు జీవితం మళ్ళీ మరో జన్మ అనేది ఉంటే ఆ భారతదేశంలో మేము గడ్డి మొక్కలవి పుట్టినా పర్వాలేదు, మా జీవితాలు ధన్యమైపోతాయి అనుకున్నారు. కాబట్టి జీవితంలో నేను సాధన చేయాలి, నేను ఒక ఉచ్చ స్థితికి వెళ్ళాలి, ఒక ధర్మబద్ధమైన జీవితాన్ని నడపాలి, నా దేశం యొక్క ప్రతిష్టని నిలబెట్టాలి అనేటటువంటి ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం అన్ని రంగాల్లోనూ కూడా ఉండాలి. ఇదే సమయంలో మీకు ఇంకొక చిన్న విషయం, మీరు కూడా స్వతహాగా చెప్పకుండా చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు 5 ఏళ్ల కుర్రాడు స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తూ చూస్తే అక్కడ ఒక చెట్టు కింద ఒక ముసలి అమ్మ కూర్చొని, ముసలి ఆవిడ కూర్చొని ఉంది. రోజు చూస్తున్నాడు, వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. ఒకరోజు ఉండబట్టలేక అవ్వ దగ్గర వెళ్ళి కూర్చొని, అవ్వ నీకెవరు లేరా అన్నాడు. ఎవరు లేరు నాయనా, ఎందుకమ్మా అన్నది. కాదవ్వా, నువ్వు ఎట్లా బతుకుతావు, నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉంటావు, నీకు అన్నం ఎవరు పెడతారు, ఏముంది నాన్న ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కదమ్మా, మీ అందరేసే ఒక ముద్దతో తిని బ్రతుకుతున్నాను అన్నాడు అన్నది అవ్వ. ఆ పిల్లాడు ఏం చేశాడు, 3వ తరగతి పిల్లాడే, తన దగ్గర లోపల వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి బాక్స్ తీసి, అవ్వ ఈ అన్నం నువ్వు తినవ్వు అని చెప్పి అవ్వకి బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లాడు సాయంకాలం ఇంటికి వచ్చి నీరసంగా ఉన్నాడు. కానీ నీరసంగా వచ్చి ఒక పక్కన కూర్చొని చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మకి ఎన్నెన్నో కథలు చెప్తున్నాడు. అమ్మ అడిగింది, నాన్న నువ్వేంద్రే వాళ్ళు నీరసంగా ఉన్నావు, ఏమైంది అని అంటే, అమ్మ నేను ఈరోజు ఇలా చేశానమ్మా, నా దగ్గర ఉన్న టిఫిన్ బాక్స్ అవ్వకి ఇచ్చేసాను అన్నాడు. అవ్వ ఇచ్చేసాను అనగానే అమ్మ ఏం తిట్టలేదు, ఏమీ అనలేదు. ఎందుకు ఇచ్చావురా, ఏమి అట్లా చేసి ఏమనకుండా నెక్స్ట్ డే బాబు స్కూల్కి వెళ్తుంటే 2 బాక్సులు ఇచ్చింది. ఒక బాక్స్ నీకు, ఒక బాక్స్ అవ్వకి. రోజు వెళ్ళడం, అవ్వకి బాక్స్ ఇవ్వడం, సాయంకాలం వచ్చే బాక్స్ తీసుకురా, అట్లా కొన్ని నెలలు నడిచాయి. ఒకరోజు అనుకోకుండా పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఏమైపోయింది, పిల్లాడు బయటకు వెళ్ళలేకపోతున్నాడు, అన్నం సమయం అయిపోయింది, పాపం అవ్వేం చేస్తుందేమో, చెట్లు పడిపోతున్నాయి, గాలి ఇంత గట్టి కొడుతుంది, ఎలా అని అనుకుంటుంది బాబుకి. ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లో తిరుగుతున్నాడు. దేనికోసం, అవ్వ కోసం. అప్పుడు వాళ్ళ అమ్మ గమనించింది. సరే వర్షం తగ్గిన వెంటనే 3వ రోజున పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళేటప్పటికే చెట్టు కూలిపోయి ఉంది, అక్కడ అవ్వలేదు. పిల్లాడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మ చూసిన దగ్గరికి తీసుకొని, అమ్మ
అది గుర్తుపెట్టుకోండి. అక్కడ అమ్మే, ఇక్కడ అమ్మే. అమ్మ దగ్గరికి తీసుకొని కొడుకుని ముద్దు పెట్టుకొని, నానా మన దేశంలో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు నాన్న, ఈ దేశం ఇది ఎప్పుడు ఇదే విధంగా అందరు దండయాత్ర చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మంది చాలా స్వర్ణభూమి మంది, పేద భూమి మంది. కానీ నాన్న ఇలాంటి అవ్వలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. చాలామంది తిండి లేకుండా ఏడుస్తూ ఉన్నారు. అలాంటి అవ్వలందరికీ కూడా అన్నం దొరకాలి అంటే నువ్వు పెరిగి పెద్దయి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలి నాన్న అని చెప్పింది. ఆ తర్వాత ఆ పిల్లాడే పేరు మీరు చెప్పాలి, అతను ఇచ్చిన నారా నేను చెప్తాను. జై హింద్ అనే నారా ఇచ్చాడు. ఎవరైనా? సుభాష్. కాబట్టి మనకి గైడెన్స్ ఇచ్చేటువంటి పేరెంట్స్ని వారు ఇందాక నుంచి చెప్తున్నారు, మాతృదేవో భవ, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు ఇచ్చే సంస్కారాలు అందుకోవాలి. వాళ్ళు ఈరోజు వాళ్ళందరి కళలు ఎందుకు ఇక్కడ మిమ్మల్ని పంపించారు? రేపు మీరేం కావాలని వాళ్ళ కోరిక? మంచి అథ్లెటిక్స్ కావాలి, అన్ని ఆటల్లో మీరంతా ముందుకు రావాలి, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, వీటిలో మా పిల్లలు పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. మీరు పేరు ప్రతిష్ట తెచ్చుకుంటే ఎవరికి అవుతుంది ఆ ప్రతిష్ట? మీకు ఒక్కరికే వ్యక్తిగతంగా అవుతుందా? దేశానికి అవుతుంది. ఇందా చెప్పారు కదా, అడిగారు మన పోలీస్ సార్ గారు, మీరంతా ఎవరి సొత్తు? దేశం సొత్తు. మీరంతా ఎవరు? దేశం సొత్తు మీరంతా. కాబట్టి దేశం యొక్క గర్వంగా తలెత్తుకోవాలంటే, ఇందాక మీరు జెండా పట్టుకొని ఇక్కడ ఆ బాబు నడుస్తుంటే అటు ఇటు మీరు అందరు చప్పట్లు కొడుతున్నారు. మీ అందరి ముఖాల్లో ఒక తేజస్సు కనిపిస్తుంది, ఒక గర్వం కనిపిస్తుంది. ఓహ్, మా జెండా పట్టుకుని ఎంత బాగా అటు ఇటు నడుస్తున్నారు, మన జెండా మన జెండా అని. ఇదే జెండా పట్టుకొని ప్రపంచ దేశాల మధ్య అందరి భారతదేశ జెండా పట్టుకొని మీరు నడుస్తూ ఉంటే అందరూ మీ అందరికి కూడా జై జయధ్వానాలు కొడుతూ ఉంటే ఎవరు మురిసిపోతారు? ఈ దేశ ప్రజలందరూ మురిసిపోతారు. అవునా కాదా? అందుకే ఎప్పుడు కూడా మనం శరీరమాధ్యం కలుధర్మ సాధనం, శరీరం దృఢంగా ఉండాలి, బాగా ఆటలు ఆడాలి, మంచి వ్యాయామం చేయాలి. నేను రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ మణిపూర్కి వెళ్ళాను. మణిపూర్ ఇందా ఒక పేరు వచ్చింది మనకి. మణిపూర్ వెళ్తే మణిపూర్లో వాళ్ళు ఒక చిన్న ప్రదర్శన పెట్టారు. ఆ ప్రదర్శన నా సెల్ ఫోన్లో కూడా ఉంది. ఒక 4 సంవత్సరాల పిల్లవాడు 2 చేతుల్లో కూడా ఖడ్గం పట్టుకొని బ్రహ్మాండమైన విన్యాసాలు చేశాడు. తర్వాత మీ ఏజ్ గ్రూప్ పిల్లలు వచ్చారు, అందరు పెద్ద పెద్ద ఈ కొడవళ్ళు ఉంటాయి కదా, కొడవళ్ళు పట్టుకొని బరిసెలు లాంటివి పట్టుకొని యుద్ధంలాగా చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే పెద్ద పెద్ద మహాత్ములు పుట్టారో, ఎక్కడైతే పోలో అనేటటువంటి ఆట పుట్టిందో, ఎక్కడైతే మేరీ కోమ్ జన్మ పొందిందో, ఆ మణిపూర్లో ప్రతి పిల్లలకు కూడా ఈ విధమైన ఆటలు నేర్పిస్తుంటే నేను అడిగాను, ఏమిటంటే విశేషం అంటే, మా రాష్ట్రం అన్నింటికన్నా చాలా గొప్పది, మా రాష్ట్రంలో చిన్న పిల్లలు కూడా వీరోచితంగా మార్షల్ ఆర్ట్స్లో ముందుకు వస్తారు అన్నారు. కాబట్టి మనం కూడా తీసిపోకూడదు. భారతదేశంలో తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పిల్లలందరూ కూడా అన్ని ఆటల్లో ముందుకు వస్తారు అనేటటువంటి ఒక మంచి పేరు మన దేశానికి రావాలి. ఆటల్లో ఉన్నప్పుడు మనకి ఎన్ని రకాల ఆట కలిసి ఆడుదాం, పాట కలిసి పాడుదాం, ఆట పాటలాడుచునే అడుగు ముందుకేయుదాం, ఇందాక మీరు పాడారు కదా. సో ఆటలు ఆడేటప్పుడు మనలో ఒక ఐకమత్యం వస్తుంది, మనందరిలో ఒక ప్రేరణ ఉంటుంది, నేను గెలిచి తీరాలని ఒక పట్టుదల ఉంటుంది, గెలవడం కోసం ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నా టీంలో అందరూ బాగుండాలి, మేమందరం బాగుండాలి, మాతో పాటు లోకం కూడా బాగుండాలి, ఒక భావన ఉంటుంది. కాబట్టి పడిపోయినా సరే లేచి నిలబడగలం, ఇప్పుడు ఓడినా సరే తిరిగి గెలవగలం. ఒకసారి ఓడినంత మాత్రాన భయపడిపోకుండా తిరిగి నిలబడేటువంటి ఒక ప్రేరణనిచ్చేది మనకి క్రీడలు. అటువంటి క్రీడల్లో మీరు ఈరోజు రాణించడానికి వచ్చి ఇక్కడ ఈ విధమైనటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు. అంతేకాకుండా దీంతో పాటుగా చిన్న వయసులోనే మీరందరూ కూడా కొన్ని విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆడుకున్నారు, పాడుకున్నారు, స్కూల్కి లేరు, పరిగెత్తుకొచ్చారు, ఇంటికి రాగానే మీకు ఎవరు కనపడాలని కోరుకుంటారు?
అమ్మ కనపడాలి. అబ్బా అమ్మ అమ్మ వస్తారు, అమ్మ కొంగు పట్టుకొని అమ్మకి ఎన్నో కబుర్లు చెప్తారు, అమ్మతో మాట్లాడతారు, ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటారు. ఒరే నాన్న వెళ్ళరా, కాళ్ళు చేతులు కడుక్కొని రారా, ఏం తిన్నావు, ఏమో పొద్దుటి నుంచి ఆటల్లో పడిపోయావు, అంతో ఇంత స్నాక్స్ ఇస్తానరా, లేకపోతే ఉప్మా చేసి పెడతాను రారా తిందు అంటారా లేరు అమ్మలు? మీరు మళ్ళీ వెళ్ళి చదువుకుంటారు, ఆవిడ ఆడుకుంటారు, ఏదో చేస్తే నిద్ర ఏ టైంకి తినలేదనుకోండి, మీ దగ్గరకు వచ్చి చిన్నోడా కన్నోడా రారా లేరా, తింటేనేరా బలం ఉండేది చెప్పి ప్రేమతో అడుగుతుందా లేదా? ఒరే లేరా నాయన తినరా అని చెప్పేసి మీకోసం పాకులాడు మీ నాన్న ఉన్నాడా లేదా? మీ అక్కయ్యలు, మీ అన్నదమ్ముళ్ళు, మీ బాబాయిలు, మీ అత్తలు అందరూ కూడా ఒరే బాబు తినరా, బలంగా ఉండరా, బాగా ఆడరా, బాగా చదువుకోరా, అందరికి మంచి ఆ పేరు తీసుకురారా అంటారా లేదా? ఈ వీళ్ళందరినీ కలిపి ఏమంటారు? కుటుంబం అంటారు. ఆ కుటుంబంలో మంచి సంస్కార కేంద్రం అది. నిద్ర లేవగానే చక్కగా అరిచేతులు చూసుకొని నమస్కారం చేసుకోవడం, భూమాతకి నమస్కారం చేయడం, మన పక్క మనం సర్ది పెట్టడం, రూమ్లోంచి బయటకు వస్తూ ఫ్యాను లైట్ ఆర్పేయడం. ఎందుకంటే నిన్ననే మన ప్రధాని గారు చెప్పారు, ఈ మధ్య 4 రోజుల క్రితం, అందరూ కూడా కరెంటు సేవ్ చేయాలి. వెళ్ళడం, అదేవిధంగా పళ్ళు తోముకుంటారు, నల్లా తిప్పేసి నీళ్ళన్నీ పానీయకుండా ఎంతవరకు నీళ్ళు అవసరం అంతవరకు వాడుకోవడం, వీలైనంత వరకు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించకుండా మీరేమిటి అనేక రకాల కుండ పాత్ర అలాంటివి ఉపయోగించడం. ఆ తర్వాత అన్నం తినే ముందు కూర్చొని ఏం చేస్తారు? అన్నం పెట్టగానే గబగబ తినేస్తారా? ఏం చెప్పొద్దు అమ్మగారు నాన్నగారి ఇంట్లో పెద్దలు? అన్నానికి దండం పెట్టుకోమని చెప్తారు, అవునా కదా? అన్నదానం ఎవరు వలుస్తున్నారు? అన్నం ఎవరిస్తున్నారు? అన్నదాత పాకకర్త తథాభోక్త సుఖీ భవ అనాలి. మీరు ఏమనాలి? అన్నదాత పాకకర్త తథాభోక్త సుఖీ భవ. ఈ భూమిలో అన్నం పండించిన, బియ్యం పండించినటువంటి, పంటలు పండించిన రైతు, ఇంటి దాకా వచ్చిన తర్వాత వండి పెట్టినటువంటి ఆ ఇంటి వాళ్ళు, అదేవిధంగా తిన్నటువంటి నేను కూడా సుఖంగా ఉండాలి. అందరూ కలిసి రోజుకొక్కసారైనా సాయంకాలం అమ్మకి చెప్పండి, అమ్మ నువ్వు నేను నాన్న అందరం కలిసి భోజనం చేయాల్సిందేనో, అందరు కలిసి కూర్చొని రోజు భోజనం చేయండి. ఈ ఒక మంచి అలవాటు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ కొంతమంది ఇళ్లలో ఉంటుంది, కానీ వెళ్ళిన తర్వాత మీ అందరూ కూడా అమ్మ నాన్న అన్నయ్యలు అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేటటువంటి ఒక మంచి తీసుకొచ్చారంటే, రోజు బయట ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మంచి విషయాలేంటి, జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలేంటి, మనం చాలా దూరంగా ఉండవలసిన విషయాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ ఒక్క మంచి అలవాటు తీసుకురండి. అదేవిధంగా రెండో అంశం, మీకు ఒక 5 అంశాలు చెప్తాను నేను. రెండో అంశం, మా చిన్నప్పుడు మాకు పెళ్ళన్నా, లేదా ఒక ఇంట్లో బిడ్డ పుడుతున్నాడన్నా, లేదా ఎవరైనా చనిపోయారన్నా చాలామంది అవసరం ఉంటుంది సమాజంలో. ఒకటి పెళ్ళి అవుతుందంటే మా అమ్మ చెప్పేది, వెళ్ళి ఆ చాకలి మావయ్యని పిలిచిరాపు అనేది. చాకలి అంకుల్ని పిలిచిరామని ఎప్పుడు చెప్పలా, చాకలి మావయ్యని పిలిచిరాపు అనేది. చాకలి ఇంటికి వస్తే ఆ చాకలి మాకు చక్కగా బల్ల వేసి, ఒడ్లు పోసి, బట్ట వేస్తే, అప్పుడు పెళ్లి కూతురు తయారు చేయడానికి కూర్చోబెడితే, ఆ పెళ్లి కూతురి కాలిగోళ్ళు, పెళ్లి కొడుకైనా సరే కాలిగోళ్ళు అవన్నీ తీసేది మంగలి వాళ్ళు వస్తే, కావలసిన కొత్త బుట్టలు పట్టుకొచ్చాడు మేదరతను వస్తే, కంసాలి అతనికి మంచి వస్తువులు పట్టుకొస్తే, బంగారు వస్తువులు పట్టుకొస్తే, బట్టలు నేసేటటువంటి పద్మశాలి బట్టలు పట్టుకొస్తే, దర్జీ వాళ్ళు వచ్చి కుట్టిస్తే, ఒక్క కులం కాదు, భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు కలిస్తేనే జన్మ జరిగిన సమయంలో శుభం, పెళ్ళి జరిగే సమయంలో శుభం, మనం వెళ్ళిపోయే రోజులో కూడా మనకి అంత్యక్రియలు సర్వం చక్కగా జరుగుతాయనేటువంటి ఒక నమ్మకం ఉండి అందరం కలిసి జీవించేవాళ్ళం. తిరిగి సామాజిక సమరసత అంటాం మనం దాన్ని. ఆ సమరసత సమాజంలో మళ్ళీ మీరు తీసుకురావాలి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఏ దేశస్తులో, ఏ దుర్మార్గులో మనల్ని అందరినీ విడగొట్టడం కోసంగా కులాల పేరుతోటి, భాష పేరుతోటి, మతం పేరుతోటి అనేక రకాల ఛిద్రం చేస్తున్నారు. కాబట్టి మీరు యువశక్తి, రాబోయే రోజుల్లో మీరే యువశక్తి. ఇప్పటి నుంచి మీరు ఈ ఆలోచన చేస్తే, ఎలా అయితే సుభాష్ చంద్రబోస్ పసితనంలో ఆయన బుర్రలో పడిందో, ఎలా అయితే వివేకానందుని హృదయంలో పసితనంలో పడిందో, అలాగే మీరు కూడా ఆ విధంగా ఆలోచన చేస్తే చాలా మంచిది. అందరూ కూడా మూడో అంశం వచ్చి భాష. ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీ మానేయండి, ఇంగ్లీష్ నేర్చుకోవద్దని నేను అన్న. ఇంగ్లీష్తో పాటు 26 భాషలు నేర్చుకోండి, నో ప్రాబ్లం. కానీ మాతృభాషను మాత్రం మరవకండి. మాతృభాషలో అయితే మనకి అనేక మంచి విషయాలు చదవగలం.
మీకు ఒక చిన్న మాట చెప్తా, చెప్పండి. కృష్ణుడి గురించి కథ చెప్తున్నారు, ఒక ఆయన కథ చెప్తున్నాడు. ఆయన బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగింది. కృష్ణ ఈజ్ ఏ నాటీ బాయ్, కృష్ణ స్టైలన్ బటర్, హీ ఈజ్ ఎ థీఫ్. ఇలా కొన్ని మాటలు ఆయన చెప్తుంటే మీకు కృష్ణుడు కథ అనిపిస్తుందా? కృష్ణుడు అల్లరి పిల్లవాడు, చేతిలో మురళి పట్టుకునేవాడు, నెమలి పింఛం పెట్టుకొని ఇంటింటికి వెళ్ళేవాడు, అందరినీ కూడగట్టుకునేవాడు, దొంగతనం చేసి వెన్నదీసి అందరికీ పంచేవాడు, పాట పాడుతూ ఉండేవాడు, ఆటలు ఆడుతూ ఉండేవాడు, అందరి దగ్గర కలిసి అందరూ పంచుకొని తింటూ ఉండేవాళ్ళు. చిన్ని కృష్ణుడు ఇంత అల్లరివాడు అంతా చెప్తుండే అది వినాలనిపిస్తుందా? నాటీ బాయ్ బటర్ దొంగలు ఇచ్చేది ఇష్టం ఉందా? సో మన మాతృభాషలో మాట్లాడేటప్పుడు మన మనసులో ఉన్న మాట బయటకు వస్తుంది. మన దురదృష్టం పేపర్లో వస్తుంది పొద్దున్నే, మార్కుల కుంభకోణం. కుంభకోణం అంటే ఏంటి చెప్పండి? మోసం కాదు కుంభకోణం.